అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. చాలామంది రైతులు నన్ను గురజాల సంత వీడియోలు తీయమని అడుగుతున్నారనమాట. సో ప్రజెంట్ నేను గురజాలలో ఉండట్లేదండి. గురజాల లొకేషన్కి దూరంగా ఉండి చదువుకుంటున్నాను అనమాట. అందుకోసమే సంత వీడియోలు తీయట్లేదన్నమాట. జనరల్గా సంత వీడియోలు కంటిన్యూగా ఎవరు తీయరండి. దానికి కారణం ఏంటంటే సంత వీడియోలు చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ డబ్బుతో కూడుకున్న పని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్న వ్యక్తి సంత వీడియోలు తీయాలి అంటే ఆ రోజు వారి యొక్క శాలరీ ఏదైతే ఉందో అది నష్టపోవాల్సి వస్తుంది. అలానే వాళ్ళ పని మానుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో బండికి పెట్రోల్ కొట్టించడమో లేకపోతే ఆర్టీసీ బస్సుకు వెళ్ళాలన్నమాట. మన డబ్బులు పెట్టుకొని అక్కడికి సంతకు వెళ్ళిన తర్వాత 2 గంటలు సంత అంతా తిరగాలి, షూట్ చేయాలి. ఇంటికి వచ్చాక 1 గంట ఎడిట్ చేయాలి, లేదా 2 గంటలు కూడా పట్టే ఛాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు కూడా ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాలు టైం పడుతుంది. మళ్ళీ దానికి థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. తర్వాత ట్యాగ్లు, హ్యాష్ ట్యాగ్లు, డిస్క్రిప్షన్ ఇవన్నీ రాసుకుంటూ వస్తే ఒక 10,000 మందో 15,000 మందో చూస్తే కేవలం 150 రూపీస్ కానీ లేకపోతే 120 రూపీస్ మాత్రమే వస్తాయి అన్నమాట. అది కూడా ఎక్కువ మంది చూస్తే. సో తక్కువ మంది చూస్తే 100 రూపీస్ కూడా రావన్నమాట. సో ఈ వీడియోలు తీయడానికి మనకి ఖర్చు అయ్యేది 450 రూపాయలు, 550 రూపాయలు అవుతుందన్నమాట. కాబట్టి అందుకనే సంత వీడియోలు ఎవరు ఎక్కువగా తీయరు. సో ఎవరు సంత వీడియోలు తీస్తారంటే పని మీద ఎవరైనా సంతకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే సంత వీడియోలు అయితే తీస్తారు, లేదా ఎద్దులు వ్యాపారం చేసేవాళ్ళు సంత వీడియోలు అయితే తీస్తారు. లేదంటే యూట్యూబర్స్ కంప్లీట్గా ఈ వీడియోల మీదే వారి యొక్క జీవనం సాగించే వాళ్ళు మాత్రమే సంత వీడియోలు అయితే తీస్తారనమాట. ఇది గమనించండి. సో చాలామంది యూట్యూబ్ వీడియోలు తీస్తే చాలా డబ్బులు వస్తాయి అనుకుంటారు. అది చాలా రాంగ్ అండి. మన విలువైన సమయం ఎంతో వెచ్చించాల్సి వస్తుంది. మన డబ్బు కూడా మనం పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇది గమనించండి. గతంలో నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసేటప్పుడు రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారని ఉద్దేశంతోనే, వాళ్ళకి ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే తీయటం జరిగింది. యాక్చువల్గా మన ఛానల్ అనేది పక్షులు, మూగజీవుల్ని సంరక్షించి వాటికి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లను 1,00,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించడం కోసం పెట్టుకోవడం జరిగిందనమాట. ఇది గమనించగలరు. థ్యాంక్ యూ ఆల్.